కరీంనగర్ పట్టణంలోని జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, చింతకుంట గ్రామాల్లో జర్నలిస్టులకు కేటాయించిన ప్లాట్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ ఆడబిడ్డల పేరుతో పట్టాలు పంపిణీ చేశామన్నారు. పట్టాలపై ఆంక్షలు ఎత్తివేసి వారు ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వమే వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంగా మహిళా సోదరులకు 2 బెడ్రూమ్ హాల్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి 2 బెడ్రూమ్ కట్టేయకపోతే వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఆదేశం మేరకు సుమారు 130 మందికి మహిళా సోదరులకు 2 బెడ్రూమ్ కింద సుమారు 150 నుంచి 170 గజాల భూమి కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడున్న కలెక్టర్ కర్ణన్ గారు, అప్పుడున్న ఆర్డీఓ మహేశ్వర్ గారు, జేసీ అందరు కలిసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు చేతిలో తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకున్న సమయంలో ఎలక్షన్ రావడం ఎన్నికలు కూడా వచ్చింది. ఇప్పటికీ వారి చేతిలో పట్టాలు ఉన్నాయి, కానీ కొన్ని దుష్టశక్తులు అడ్డుపడి వాళ్ళని భయభ్రాంతకు గురి చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ పేరు పట్టాలు ఇచ్చింది. ఇందిరా భవన్ కూడా కట్టుకున్నారు. శాంతినగర్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వెల్చాలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చి అవి క్యాన్సిల్ చేయలేదు. ప్రభుత్వం అనుకున్నాం, వాళ్ళు ఇచ్చిందని సహకరించాం. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పట్టాలు కూడా అడ్డు రాకుండా, మహిళా సోదరుమణి వల్ల ఉసూరు లేకుండా వారు ఎక్కడైతే ఇళ్ల పట్టాలు తీసుకురో అక్కడ ప్రభుత్వమే ముందుండి ఇల్లు కట్టేయాలి. వాళ్ళ కంపెనీ వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు సహకరించాలి. కానీ కక్ష సాధింపు ధోరణిగా దుష్టశక్తులు అడ్డుకొని అవి గిట్ట ఆ మహిళా సోదరుమణి అడ్డుపడితే బీఆర్ఎస్ పార్టీ భగ్గుమని వారికి అండగా ఉంటుంది. ఎంతమంది పోలీసు అధికారులు, ఎంతమంది ఫోర్స్ అధికారులు రండి మీరు.